హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మరి ఈ వ్లాగ్ ఏంటి అంటే నా పురిటి స్నానం అనమాట. అది వ్లాగ్ అయితే తీసాను. అంటే కొంచెం క్లిప్పింగ్స్ అయితే తీసాను. సో మీకు చూపించాలి కదా ఖచ్చితంగా, ఇంకా అందుకని వీడియో అయితే తీసాను, చూసేయండి. ఇప్పుడు వచ్చేసి నాకు అత్తమ్మ అయితే ఇక్కడ ఆయిల్ పూస్తుంది. మా బాబుకి అయితే ముందోడే స్నానం చేయించేశారు. ఇంకా ఇక్కడైతే మా అత్తమ్మ వెల్లుల్లి ఇంకా కోకోనట్ ఆయిల్ అది మరగబెట్టి అదైతే పూస్తుందన్నమాట. ఇంకా స్నానం అయితే చేసేసాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నా హెయిర్ డ్రై అవ్వాలని అత్తమ్మ అయితే పాపం తుడుస్తూ ఉంది. ఎందుకంటే బాలింతలకి హెయిర్ డ్రై అవ్వకపోతే మళ్ళీ బేబీకి జలుబు చేస్తుంది అంటారు కదా, ఇంకా అలాగే సాంబ్రాణి అలా పెడతారనమాట. ఆ సైడ్ వచ్చేసి పురిటి స్నానం ఇంకా బారసాల ఒకే రోజు జరుగుతుంది. నేనైతే చూశాను తెలంగాణలో, అక్కడైతే బారసాల ఒక రోజు పెట్టుకుంటారు, 11th డే ఒక రోజు పురిటి స్నానం పెట్టుకుంటారు అనమాట. వచ్చేసి అలా ఉండదు, రెండు ఒకే రోజు ఉంటుంది. డేస్ అనేది ఉంటుంది అనమాట. కొంతమంది 11th డేకి పెట్టుకుంటారు, కొంతమంది 15th డేకి, కొంతమంది 21st అట్లా పెట్టుకుంటారు అనమాట. నాది వచ్చేసి 15th డేకి అనమాట. ఇప్పుడు తొందరగా అయితే నేను రెడీ అయిపోవాలని తొందరగా అత్తమ్మ అయితే నా హెయిర్ అయితే డ్రై అయిపోవాలని చూస్తుంది. నాదైతే కొంచెం థిక్గా ఉంటుంది కదా హెయిర్, అందుకని అయితే తొందరగా డ్రై అవ్వట్లేదు. ఉయ్యాల్లో వేసే వీడియో కూడా ఉంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇంకా ఇప్పుడైతే మా మమ్మీ సాంబ్రానికి నిప్పులు ఉంటాయి కదా, ఆ నిప్పులు తీసుకురావడానికి అయితే వెళ్ళింది. ఇంకా నిప్పులు తీసుకొచ్చిన తర్వాత సాంబ్రాణి వేస్తారు. సాంబ్రాణి స్మెల్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, నాకైతే భలే ఇష్టం. ఇప్పుడైతే అత్తమ్మ పసుపు రాస్తుంది, ఎందుకంటే బాలింతప్పుడు బాడీ మొత్తం కొంచెం పచ్చిగా ఉంటుందంట. అప్పుడు ఆ టైంలో ఏది వచ్చినా కానీ మనకి, అంటే తలనొప్పి కానీ అట్లా ఏమొచ్చినా కానీ మనకు అలానే ఉండిపోతుంది. అందుకని చాలా కేర్ఫుల్గా ఉండాలి ఆ టైంలో. ఇక్కడ మా విలేజ్ సైడ్ అయితే ఇలా చేస్తారు, మరి మీకు ఎలా చేస్తారు అనేది కూడా కామెంట్ చేయండి, ఎందుకంటే మీది కూడా నేను తెలుసుకోవాలి కాబట్టి. మేమైతే చాలా సింపుల్గానే చేసాము. ఇంకా మా సిస్టర్స్ ఇంకా మా బ్రదర్ వాళ్ళు కూడా వచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఇంట్లో ఒక ఫంక్షన్ అవుతుంది అన్నప్పుడు అందరు వస్తేనే కదా చాలా హ్యాపీగా ఉంటుంది. నాకైతే భలే హ్యాపీగా ఉండింది. ఇంకా ప్రేయర్ అయితే ఇక్కడ బాబుని ఉయ్యాల్లో వేయడానికి అయితే ప్రేయర్ చేస్తున్నారు. ఇంకా బాబుని అంటే మా సైడ్ వచ్చేసి మేనమామ వేస్తాడు ఉయ్యాల. మా అన్న వదిన వచ్చేసి ఇప్పుడు బాబుని తీసుకొని ఉయ్యాల్లో వేస్తున్నారనమాట. వాళ్ళకు కూడా ఎంత హ్యాపీగా ఉందో చూడండి, ఇక్కడ మీకు చూస్తుంటేనే అర్థమైపోతుండొచ్చు. ఎవరికైనా అట్లే ఉంటుంది కదా, ఆ బాబుని తీసుకొని వాళ్ళ చేతులతో ఉయ్యాల్లో వేస్తున్నారంటే నిజంగా మాకు కూడా చూడడానికి చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఉయ్యాల్లో వేసిన తర్వాత మా అన్న వాళ్ళ అల్లుడు కోసం రింగ్ తీసుకొచ్చాడు. ఇంకా మా అన్న వదిన అయితే బాబుకి పెడుతున్నారు రింగ్. ఎంత ముద్దుగా ఉంది చూడండి ఆ బాబు చేతికి. నిజంగా చిన్నపిల్లల చేతులు చాలా బాగుంటాయి కదా, చిన్న కాళ్ళు, చిన్న చేతులు. నాకైతే భలే ఇష్టం. ఇప్పుడు వచ్చేసి బాబు వాళ్ళ మేనత్త అంటే మా వదిన, మా బాబుకి మేనత్త కాబట్టి మేనత్త వెండి మొలతాడు తేవాలని అంటారు కదా, సో ఇంకా మా వదిన అయితే మొలతాడు తీసుకొని వచ్చి ఇప్పుడైతే పెడుతుంది. మొలతాడులో కూడా ఎంత క్యూట్గా ఉన్నాడు చూడు మా కొడుకు అయితే. ఇంకా ఇప్పుడు వచ్చేసి మామయ్య అత్తమ్మ అయితే గోల్డ్ బ్రేస్లెట్ అయితే తీసుకొచ్చారు, ఇంకా అది కూడా పెడుతున్నారు అత్తమ్మ మామయ్య. ఇంకా మామయ్య అయితే అక్కడ పెట్టలేదు, ఇంకా అందుకని అత్తమ్మ అయితే ఇంకా పెడుతుంది. ఇంకా అత్తమ్మ మామయ్య కూడా ఫుల్ హ్యాపీ అనమాట, ఎందుకంటే మా ఇంట్లోకి కూడా ఒక చిన్న అబ్బాయి వచ్చాడనని. నిజంగా ఎవరికైనా కానీ పిల్లలు అంటే చాలా ఇష్టం కదా, అందరం కూడా ఫుల్ హ్యాపీ. నేనైతే నిన్న డెలివరీ స్టోరీ అని ఒక వీడియో అయితే పెట్టాను, మీలో ఎంతమంది చూసారో అనేది కామెంట్ చేయండి. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి ఇప్పుడైతే చూసేయండి. సో ఇంకా ఇప్పుడైతే ఉయ్యాల వేసి ఇంకా అత్తమ్మ మామయ్య నేను బావ అయితే ఊపుతున్నాం అనమాట, అంటే వీడియోస్ అలా ఫొటోస్ తీసుకోవడానికి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తే నేను విశ్రావణి. మరి అంతే వీడియో, బాయ్ బాయ్.